మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 7. మధు జై ఇద్దరు మధు వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతూ ఉండగా ఒక్క నిమిషం అని నిన్న తెచ్చిన పువ్వులు ఉంటే తీసి తలలో పెట్టారు జానకి గారు. మధు చిన్నగా నవ్వి థ్యాంక్స్ అత్తయ్య అని హక్ చేసుకొని ఆవిడకు బాయ్ చెప్పి కారు ఎక్కింది. ఇద్దరు మధు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఒక అరగంట ఏమీ మాట్లాడకుండానే జర్నీ సాగింది. జై మామూలుగానే తక్కువ మాట్లాడతాడు. ఏమీ మాట్లాడాలో ఏమిటో తెలియక మధు బయటకు చూస్తూ కారులో పెట్టిన పాటలు వింటూ ఉన్నది. మధుకి తన లైఫ్ పార్ట్నర్తో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉండాలి అని కొన్ని రాసి పెట్టుకుని ఉన్నది. అందులో ఇలా లాంగ్ డ్రైవ్కు వెళుతూ చేతిలో చెయ్యి వేసుకుని కబుర్లు చెప్తూ వెళ్ళాలి అని. ఇక్కడ చూస్తే అసలు మధు వైపు కూడా చూడటం లేదు. రాత్రి తమ కలయిక తరువాత తనను కనీసం పొరపాటును కూడా తగలలేదు. పోనీ మధునే ముందుగా స్టెప్ వేద్దాం అంటే బిడియం అడ్డుగా వస్తోంది. అంతలో ఏదో కాల్ రావటంతో కారు పక్కకు ఆపి జై కారు దిగి కొంచెం పక్కగా వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. మరీ అంత దూరం వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏమిటి అని తను కూడా కారు దిగి చుట్టూ చూస్తూ ఉన్నది. వాళ్ళు కార్ ఆపిన ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్, కూరగాయల బండ్లు, కొంచెం వెనుకగా చూస్తే గుడి కనిపించింది. అది కూడా తనకు ఇష్టమైన సాయిబాబాది. ఒకసారి వెళదాం అని అనిపించింది. జై కాల్ అయిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉన్నది. మనం అక్కడ ఉన్న గుడికి వెళదామా అని జై కారు దగ్గరకు రాగానే అడిగింది మధు. తను చూపించిన గుడిని చూసి ఇప్పుడు అవసరమా, మనం మీ ఇంటికి వెళ్ళాలి కదా అన్నాడు జై. పక్కనే కదా, ఒక 10 నిమిషాల్లో వచ్చేద్దామండి అన్నది మధు. సరే పద అని ఇద్దరు కారు లాక్ చేసి నడుచుకుంటూ వెళ్లారు. లోనికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చి అక్కడే కొద్దిసేపు కూర్చున్న కొద్దిసేపు కూడా సైలెంట్గా ఉన్నారు. గుడి నుండి బయటకు నడుస్తూ ఉంటే గుడి బయట అక్కడే కూర్చొని ఉన్న భిక్ష అడిగే వాళ్ళు కూర్చొని అడుగుతూ ఉన్నారు. మధు తన పర్సులో నుండి తన దగ్గర ఉన్న చిల్లర ఇస్తూ ఉంటే వెంటనే తన చెయ్యి పట్టి ఆపేశాడు జై. ఎందుకు పట్టుకున్నాడు అని తన వైపు చూస్తూ ఉన్నది మధు. నువ్వు ఇవ్వద్దు, వెళదాం పదా అని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కారు దగ్గరకు తీసుకుని వచ్చాడు జై. అలా ఎందుకు చేశాడో తెలియక కారు స్టార్ట్ చేసే వరకు సైలెంట్గా ఉండి తర్వాత అడిగింది మధు. మధు, నువ్వు హెల్ప్ చేయటం తప్పు అని చెప్పటం లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ కాళ్ళు చేతులు బాగున్నాయి. ఏదైనా చిన్న పనైనా చేసుకోవచ్చు. అలా అడుక్కునే బదులు నాకు అది నచ్చలేదు. అందుకని నేను వద్దు అని తీసుకుని వచ్చేశాను అన్నాడు జై. కానీ మనం ఇచ్చేది 1 రూపాయి 2 రూపాయలే కదా అన్నది మధు. అలాగే అనుకుని అందరూ ఇస్తారు. మరి అది ఎంత అమౌంట్ అవుతుందో, అందుకనే నేను అలాంటివి ఎంకరేజ్ చేయను. కావాలి అంటే నీకు అంతగా హెల్ప్ చేయాలి అని ఉంటే ఎవరైనా ఆర్ఫన్స్ వాళ్లకు చెయ్యి అన్నాడు జై. జై చెప్పింది కూడా నిజమే అనిపించింది మధుకి. జై చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. నిద్ర మధ్యలో పొరపాటుగా జై భుజం మీద వాలింది. జై వెంటనే కారు ఆపి తనను కారు విండో సైడ్కు పడుకోబెట్టి మళ్ళీ కారు స్టార్ట్ చేశాడు. డిన్నర్ టైం అవుతూ ఉండగా మధు వాళ్ళ ఊరికి చేరుకున్నారు. కారు హార్న్ కొట్టడంతో నిద్ర లేచి సారీ నిద్రపోయాను అని చెప్పింది మధు. ఇట్స్ ఓకే పద, మీ ఇల్లు వచ్చేసింది అన్నాడు జై. అప్పుడే వచ్చేసామా అని కారు దిగి పరుగున ఇంట్లోనికి వెళ్ళిపోయింది. మధు లగేజ్ అండ్ జైని ఇద్దరిని అక్కడే వదిలేసి అమ్మ నాన్న అంటూ పరిగెడుతూ లోనికి వెళ్ళింది. మధు మాట విని కిచెన్ నుండి వచ్చారు శారదా గారు. చూడగానే అమలు అంటూ హత్తుకున్నారు. అమ్మ ఐ మిస్ యూ సో మచ్ అని గట్టిగా హత్తుకున్నది మధు. నేను కూడా తల్లి, ఒక్క రోజులో నిన్ను చాలా మిస్ అయ్యాము అన్నారు శారదా గారు. నాన్న ఎక్కడా కనిపించడం లేదు అని అడిగింది మధు. మీరు వస్తున్నారు అని రంగయ్య భార్య జున్ను చేస్తోంది అట, తీసుకొని రావటానికి వెళ్ళారు అన్నారు శారదా గారు. ఇంతకీ నువ్వు ఒక్కదానివే కనపడుతున్నావు, అల్లుడు గారు ఎక్కడా అని అడిగారు శారదా గారు. అయ్యో అస్సలు మర్చిపోయాను, తను బయటే ఉన్నాడు అని పరుగున బయటకు వచ్చింది మధు. అప్పటికే జై కారులో ఉండే లగేజ్ బయటకు తీసి కారు లాక్ చేసి లోనికి నడుస్తూ ఉన్నాడు. అంతలోనే తనకు కాల్ రావటంతో ఫోన్ తీసి చూడగా వచ్చిన నంబర్ చూసి కోపంగా కట్ చేశాడు. ఆ కోపంతోనే ఇంట్లోనికి వస్తూ ఉన్నాడు. మధు బయటకు వచ్చేసరికి తను వాకిటి దగ్గరకు వచ్చేశాడు. కోపంగా ఉన్న తన ముఖం చూసి అలా వెళ్ళినందుకు కోపం అనుకుని భయపడింది.
జై చేతిలో బ్యాగ్స్ తీసుకుంటూ, సో సారీ అండి, ఏదో ఆనందంలో అలా వచ్చేశాను అని చెప్పింది మధు. జై మధుని చూసి ఇట్స్ ఓకే, బ్యాగ్ నేను తెస్తాను అన్నాడు. మధు బ్యాగ్స్ తీసుకుంటూ ఉంటే, అమ్మో మా అమ్మ చూస్తే ఇంకా ఏమైనా ఉన్నదా, ఇప్పటికే మిమ్మల్ని వదిలి లోనికి వచ్చా అని అర్థమై నాకు చివాట్లు పెడుతుంది అని చెప్పింది మధు. మధు అలా అనిందో లేదో లోపల నుండి శారదా గారు బయటకు రానే వచ్చారు. బాగున్నారా అల్లుడు గారు అని జైను పలకరించారు. బాగున్నా ఆంటీ, మీరు ఎలా ఉన్నారు అన్నాడు జై. ఆంటీ అనేసరికి అయోమయంగా చూశారు శారదా గారు. సిటీలో పెరగటం వల్ల అలా అంటున్నాడు అని లోనికి రమ్మని పిలిచి బ్యాగ్ చేతిలోనికి తీసుకున్నారు. లోపలకు వెళ్ళాక సోఫాలో కూర్చున్నాడు జై. మధు అలాగే తన పక్కగా కూర్చోవటంతో కూతురుని ఒక్కసారి చూసి లోపలకు వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చారు శారదా గారు. జై తాకి గ్లాస్ శారదా గారికి ఇచ్చాడు. శారదా గారు కిచెన్లోనికి వెళుతూ ఉంటే, అమ్మ నాకివ్వవా నీళ్లు అని అడిగింది మధు. అక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటూ, లోపలికి రా అమ్మా, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అని వెటకారం కలిపి అని వెళ్ళిపోయారు శారదా గారు. మధు తన వెనకే వెళ్ళి, ఏమిటమ్మా నువ్వు అంటూ రాగానే టపటపా తన నెత్తి మీద 3 మొట్టికాయలు వేశారు శారదా గారు. అబ్బా ఎందుకు అలా కొడుతున్నావు, ఇప్పుడు నేనేమీ అనలేదు కదా అన్నది మధు. అనలేదు, కానీ చేస్తున్నావుగా, ఇంటికి అల్లుడు వచ్చాడు, నువ్వు వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలా లేదా, అలా కాకుండా నువ్వు కూడా వెళ్ళి కూర్చుంటావా అన్నారు శారదా గారు. మన ఇల్లే కదా, కొత్తగా అలా చెప్తున్నావు, నువ్వు తెచ్చి ఇస్తున్నావు కదా అన్నది మధు. భార్యగా ఎక్కడ ఉన్నా భర్త పనులు చేయటం నీ బాధ్యత. ఇప్పుడంటే ఒక్కడే వచ్చాడు కాబట్టి నేను ఇచ్చాను, అదే మీ అత్తమామలతో వస్తే ఇలానే కూర్చుంటావా అన్నారు శారదా గారు. ఎందుకు కూర్చుంటాను, వాళ్లకు మర్యాద చేయాలి కదా అన్నది మధు. ఇది కూడా అంతే, వెళ్ళి అబ్బాయికి నీ రూమ్ చూపించు, కొంచెం రెస్ట్ తీసుకుంటాడు, ఈలోపు నేను వంట చేస్తాను అన్నారు శారదా గారు. అలానే అని కిచెన్ నుండి బయటకు వచ్చి అక్కడే ఉన్న లగేజ్ తీసుకొని నా రూమ్ చూపిస్తా పదండి అన్నది మధు. సరే అని మధు వెనకే కదిలాడు జై. జై బ్యాగ్ అక్కడే పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తన చిన్న బ్యాగు కబోర్డ్లో పెట్టడానికి మంచం దగ్గరకు వెళ్ళింది మధు. జై రూమ్ మొత్తం చూస్తూ ఉన్నాడు. రూమ్ అంతా పింక్ కలర్ పెయింటింగ్తో, కిటికీకి కూడా పింక్ కలర్ కర్టన్స్ వేసి ఉన్నాయి. ఎక్కడవి అక్కడ అన్ని నీట్గా సర్ది ఉండటంతో నైస్ రూమ్ అని అన్నాడు జై. మధు తన బ్యాగ్ లోపల పెట్టి వెనక్కు తిరగగానే జై అన్నది వినిపించి, అమ్మయ్యా కనీసం ఇప్పుడైనా మాట్లాడాడు ఏదో ఒకటి అని మనసులో అనుకుని థ్యాంక్ యూ అని చెప్పి జై బ్యాగ్ ఓపెన్ చేసింది. వెయిట్, ఏం చేస్తున్నావు అని అడిగాడు జై. మీ బ్యాగులో ఉన్న బట్టలు బయటకు తీస్తున్నాను కబోర్డ్లో పెట్టడానికి, అలాగే టవల్ తీస్తున్నా ఫ్రెష్ అవటానికి అని చెప్పింది మధు. అదేమీ అవసరం లేదు, అవి అక్కడే ఉండనివ్వు, ఇంకా టవల్ నేను తీసుకుంటాను అని చెప్పాడు జై. అదేమిటి, నేను ఇస్తా అంటున్నా కదా, ఏమైంది ఇప్పుడు అన్నది మధు. నాకు ఇలా వేరే వాళ్లతో పనులు చేయించుకోవటం నాకు ఇష్టం ఉండదు, నా పనులు నేనే చేసుకుంటాను అన్నాడు జై. వేరే వాళ్లతో కదా, నాతో కాదు కదా, నేను మీ వైఫ్ అని చెప్పింది మధు. నా వైఫ్ అయినా నా మదర్ అయినా నా పర్సనల్ పనులు నేను చూసుకుంటాను చాలా వరకు అంటూ బ్యాగ్ లోపల నుండి 2 బాటిల్స్ తీశాడు జై. అప్పుడంటే మీరు సింగల్, ఇప్పుడు నేను ఉన్నాను కదా అన్నది మధు. ఇప్పుడు ఉన్నా లేకున్నా నా పనులు నేనే చూసుకుంటాను, నాకు ఒకరి మీద ఆధారపడటం ఇష్టం లేదు అన్నాడు జై. ఓహ్, మరి మీ చేతుల్లో ఉన్నవి ఏమిటి అని అడిగింది మధు. ఇది ఒకటి షాంపూ బాటిలు, ఇంకొకటి బాడీ వాష్ బాటిలు, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో నా యాక్సెసరీస్ తెచ్చుకుంటాను అని టవల్ తీసుకుని వాష్రూమ్లోనికి వెళ్ళాడు జై. తను అలా వెళ్ళగానే ఇలా బెడ్ మీద కూలబడింది మధు. ఓరి నా మొగుడు, నువ్వెక్కడ దొరికావు నాకు, మిస్టర్ పర్ఫెక్ట్లా ఉన్నావు, మరీ ఇంత పర్ఫెక్ట్ అయితే తట్టుకోవటం నా వల్ల కాదు. ఎక్కడైనా భర్త అన్ని పనులు భార్య చెయ్యాలి అని ఆశపడతాడు, నువ్వేమో నాకు నచ్చదు ఇష్టం లేదు అని అంటున్నావు. ఎలా మార్చాలి ఈ స్వాతిముత్యాన్ని? వద్దు మధు, వద్దు, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అలా అయితే నీ చిట్టి మెదడు ఎంత స్ట్రెయిన్ అవుతుంది, పాపం కదా. సో ఇప్పుడు మన మెదడుకు రిలాక్స్ కావాలి అంటే మనం మన స్టోరీస్ చదవాలి అని అన్నమాట అని తనకు తానే చెప్పుకొని మొబైల్ ఓపెన్ చేసి తెలుగు స్టోరీస్ చదువుతూ ఉన్నది. చదవటం స్టార్ట్ చేసిన 2 నిమిషములకే
అందులో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రొమాంటిక్ సీన్ రాసి ఉన్నది. అందులో వైఫ్ వాష్రూమ్ దగ్గర కాలు జారి పడుతూ ఉంటే బెడ్ మీద ఉన్న భర్త వేగంగా వచ్చి తనను పట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవటం, నెమ్మదిగా ముద్దు పెట్టుకోవటం రాసి ఉన్నది. అది చూడగానే ఆ సీన్లో తాను జై ఉన్నట్లు ఊహించుకొని చిన్నగా నవ్వుకున్నది. అలాగే వెంటనే ఒక్క ఐడియా రావటంతో మొబైల్ పక్కన పెట్టింది. అటు ఇటు చూడగా టేబుల్ మీద తనకు కావలసినది కనిపించింది. తను చేయవలసినది చేసి జై బయటకు వచ్చే టైం కోసం చూస్తూ ఉన్నది. బెడ్ దగ్గర నుండి బాత్రూమ్ డోర్ వరకు 5 అడుగుల దూరం ఉన్నది. అక్కడే అటు ఇటు తిరుగుతూ టైం చూస్తూ ఉన్నది. అప్పటికే జై వెళ్ళి 10 నిమిషాలు అయ్యింది. అబ్బా, ఎంతసేపు స్నానం చేస్తావురా మొగుడా అని అనుకుంటూ ఉండగా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావటంతో అటువైపునకు నడుస్తూ ఉన్నది. సరిగ్గా జై బయటకు వచ్చి 2 అడుగులు వేసేసరికి మధు ఎదురు వెళ్ళి ముందే అక్కడ వేసిన బటన్ మీద కాలు పెట్టి జారినట్లుగా ఆ అని అరుస్తూ కింద పడిపోయింది. జై వెనక్కు తిరిగి చూసి, అరెరే మధులిత, అలా ఎలా కింద పడ్డావు అని అడిగాడు. అలాగే చూస్తూ తాను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది అని ఏడుపు ముఖం పెట్టుకొని పైకి చూసింది. వై దేవుడా వై అని. ఇందాక చదివిన స్టోరీలో లాగా చేద్దాం అని అనుకున్నది. అలా అయినా రొమాన్స్ జరుగుతుంది అని. కానీ తను ఎదురుగా వచ్చి కింద పడుతూ ఉంటే కనీసం చూడకుండా ఉన్నాడు. తీరా కింద పడ్డాక అడిగాడు. అలా చూస్తూ నిలబడ్డారు, కనీసం పడేటప్పుడు పట్టుకోవచ్చు కదా అని అలాగే కింద కూర్చొని అడిగింది మధు. నువ్వు పడతావని నాకు తెలియదు కదా అని నవ్వాడు జై. ఎందుకు నవ్వుతున్నారు? నేను పడితే మీకు నవ్వొస్తుందా అని అడిగింది మధు. లేదు, నువ్వు అలాగే లేవకుండా కూర్చొని ఉంటే నవ్వు వచ్చింది అన్నాడు జై. చెయ్యి ఇచ్చి లేపండి నన్ను అంటూ తన చేతిని చాపింది మధు. సరే అని చేతిని పట్టుకుని లేపి నిలబెట్టాడు జై. మధు అటు ఇటు నడుము తిప్పి కాళ్ళు కదిపి, అమ్మయ్య ఏమీ కాలేదు, మెల్లిగా పడ్డాను కాబట్టి సరిపోయింది, లేదంటే బెడ్కే అంకితం అయ్యేదాన్ని అని అనుకున్నది. ఏ దెబ్బలు తగలలేదు కదా, అంతా ఓకేనా అని అడిగాడు జై. హాహా ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని బాత్రూంలోనికి వెళ్ళింది మధు. జై తన తల తుడుచుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. 5 నిమిషముల తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చింది మధు. అప్పుడే అయిపోయిందా స్నానం అని అడిగాడు జై ఫేస్కి క్రీమ్ రాసుకుంటూ. హా, ముఖం ఎంతసేపు కడుక్కోవాలి, ముఖం కడిగి డ్రెస్ చేంజ్ చేసుకున్నా అని చెప్పింది మధు. ఓహ్ ఓకే అన్నాడు జై. మీరేమిటి నైట్ టైం ఫేస్కి క్రీమ్ అప్లై చేస్తున్నారు అని అడిగింది మధు. ఎస్, ఇది నైట్ క్రీమ్, స్కిన్లో ఉండే సెల్స్ ఫ్రీ అవటానికి. అప్పుడే పొద్దునకు ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు జై. ఇలా కూడా ఫేస్కు చేస్తారు అని నాకు మిమ్మల్ని చూశాకే తెలుస్తుంది అని చెప్పింది మధు. అంటే నువ్వు ఎప్పుడు యూస్ చేయలేదా అన్నాడు జై. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. ఒక ఫేస్ క్రీము, కొద్దిగా ఫేస్ పౌడరు అని చెప్పింది మధు. ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి బెడ్ మీద కూర్చున్నాడు జై ఫోన్ చేతిలోనికి తీసుకొని. తను చేసేదేమీ లేక వెళ్ళి బెడ్ మీద మెల్లగా కూర్చున్నది మధు. నడుము భాగం కొద్దిగా నొప్పిగా అనిపించే జై మొబైల్ చూస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయ్యింది. అసహనంగా ఫీల్ అవుతూ కాల్ కట్ చేశాడు. అది చూసి మధు పైకి లేస్తూ, మీరు కాల్ మాట్లాడండి, నేను బయటకు వెళతాను కావాలంటే అన్నది. తను ఉండటం వల్ల కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుని. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అందుకనే కట్ చేశాను అన్నాడు జై. సరే బయటకు వెళదామా, అమ్మ డిన్నర్ రెడీ చేసి ఉంటుంది అన్నది మధు. సరే పద అని బయటకు నడిచారు ఇద్దరు. బయట హాల్లో ఒక సైడ్ కిచెన్కు దగ్గరగా టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఉన్నాయి. శారదా గారు ఇద్దరు కలిసి తింటారు అని అక్కడే టేబుల్ దగ్గర 2 చైర్స్ వేసి ఉంచారు. వాళ్ళు బయటకు రావటంతో టేబుల్ దగ్గర నిలబడ్డారు. రండి బాబు, వచ్చి చేతులు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను అని పక్కనే ఉన్న సింక్ చూపించారు. సరే అని చెప్పి చేతులు కడుక్కొని వచ్చి టేబుల్ దగ్గర చైర్లో కూర్చున్నాడు జై. ప్లేట్ పెట్టి కూతురును వడ్డించమని సైగ చేసి పక్కకు వచ్చేశారు శారదా గారు. మధు దగ్గరకు వచ్చి పప్పు, బంగాళదుంప వేపుడు, అన్నం వడ్డించి పక్కన నిలబడింది. అదేమిటి నువ్వు తింటం లేదు అని అడిగాడు జై. నేను అమ్మ వాళ్ళతో అని చెప్తూ ఉండగా అక్కడే కిచెన్లో ఉన్న శారదా గారు పిలిచారు మధుని. ఒక్క నిమిషం అని
ఏమిటమ్మా అని వెళ్ళింది మధు. మొద్దు, మీ ఆయనతో కలిసి తినకుండా మా అమ్మ వాళ్ళతో తింటా అని చెప్తున్నావా అన్నారు. మీతో కలిసి తినే చాలా రోజులు అయింది కదా అమ్మా అన్నది మధు. నీకు పెళ్ళయ్యే ముందు రోజు వరకు మాతోనే తిన్నావే, ఇప్పుడు కూడా మాతో ఏమిటే, వెళ్ళి అల్లుడు గారితో కలిసి తిను అని పంపించారు శారదా గారు. సరే అని వెళ్ళి తను ప్లేట్లో పెట్టుకుంటూ జైని చూసి కళ్ళు పెద్దవయ్యాయి. మధు వెళ్ళాక అన్నం పప్పు కలుపుకొని 2 ముద్దలు తిన్నాడు జై. పల్లెల్లో కారం ఎక్కువ వేసుకోవటం వల్ల మామూలుగా బయట తినే కంటే ఎక్కువ కారం ఇక్కడ ఉండటంతో తట్టుకోలేకపోయాడు. మధు వచ్చేసరికి సగం బాటిల్ నీళ్లు ఖాళీ చేసేసి పక్కన పెట్టాడు. కారం వల్ల జై ముక్కు ఎర్రగా మారింది. అది చూడగానే అర్థమైంది మధుకి. గబగబా తన దగ్గరకు వెళ్ళి సో సారీ కృష్ణ గారు అంటూ హడావిడిగా కిచెన్లోనికి వెళ్ళి షుగర్ తీసుకొని వచ్చింది. డబ్బా మూత ఓపెన్ చేసి షుగర్ తీసి జై నోటి దగ్గర పెట్టింది. జై చెయ్యి అడ్డు పెట్టుకుని, అవసరం లేదు మధులిత, మరీ ఎక్కువ కారం ఏమీ లేదు అన్నాడు. మీరు అలాగే అంటారు, కొద్దిగా తినండి, కారం తగ్గుతుంది అని బలవంతంగా నోట్లో షుగర్ వేసి, అసలు నాకు బుద్ధి లేదు, మీరు తక్కువ కారం తింటారు అని అమ్మకు నేను చెప్పలేదు, అసలు గుర్తులేదు, లేకపోతే ఇలా అయ్యేది కాదు అని అన్నది. అప్పటికే మధు కంట్లో నీళ్లు వచ్చేశాయి. తనకు గుర్తు లేకపోవటం వల్లే, ఇంకా చెప్పాలి అంటే తన గురించి జాగ్రత్త తీసుకోకపోవటం వల్లే అని బాధపడింది మధు. మీరు ఇక్కడే కూర్చోండి, అన్నం తినొద్దు, ఇప్పుడే వస్తాను అని మళ్ళీ కిచెన్లోనికి వెళ్ళింది. శారదా గారు కిచెన్కు వెనుక డోర్ నుండి బయటకు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. మధు కిచెన్లో అక్కడే స్టవ్ దగ్గర ఉన్న నెయ్యి గిన్నె తీసుకొని వచ్చి జై ప్లేట్లో పప్పులో వేసింది. ఒక 2 స్పూన్స్ వేశాక ఇక చాలు అని జై చెప్పటంతో గిన్నె పక్కనే పెట్టి తను జై పక్కన కూర్చున్నది. సారీ, ఇంకొకసారి కారం ఎక్కువ లేకుండా చూసుకుంటాను అని బాధగా చెప్పింది. అన్నిసార్లు సారీ అవసరం లేదు, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అంటూ ఇక నువ్వు కూడా తిను అన్నాడు జై. సరే అని ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. జై కొన్ని ముద్దలు తిని ఇంకా ఎక్కువ కారం తినలేక పెరుగు అడిగాడు. పక్కనే గిన్నెలో ఉన్న గడ్డ పెరుగు తీసి జైకి వేసింది మధు. అన్నం పెరుగు కలిపి ఒక ముద్ద తినగానే చాలా బాగుంది పెరుగు, కమ్మగా, ఇంత బాగా ఉన్న పెరుగు నేను ఎప్పుడూ తినలేదు, ఎలా ఇంత బాగున్నది అన్నాడు జై. ఇది మా గేదె పాలతో తోడు వేసిన పెరుగు, అస్సలు నీళ్లు లేకుండా అమ్మ ఇలాగే తోడు వేస్తుంది, అందుకనే అంత బాగున్నది అని చెప్పింది మధు. సూపర్గా ఉన్నది, అన్నం తిన్నాక పడుకునే ముందు ఇంకొక గ్లాసు పెరుగు ఇస్తావా, తాగుతాను అన్నాడు జై. అలాగే, తప్పకుండా అని, మీకు అంత ఇష్టమా పెరుగు అంటే అని అడిగింది మధు. చాలా ఇష్టము అని చెప్పాడు జై. మరి మనం మాట్లాడుకునేటప్పుడు నేను మీకు ఏమిష్టం అంటే అది ఇది అని కాదు, అన్నీ ఓకే అని అన్నారు, మీ ఇష్టాలు అభిప్రాయాలు కూడా చెప్పలేదు అని బొంగమూతి పెట్టింది మధు. అప్పుడే అన్నీ తెలుసుకుంటే ఇప్పుడు తెలుసుకోవటానికి ఏమీ ఉండదు కదా, అందుకనే అన్నాడు జై. కనీసం ఫుడ్ విషయంలో కూడా చెప్పలేదు, నేను చెప్పేవి వింటూ ఉండేవారు, లేదా ఒక్కొక్కసారి కాల్ కూడా చేసేవారు కాదు అన్నది మధు. నాకు చాలా బిజీ వర్క్స్ ఉండేవి, అందుకనే టైం ఇవ్వలేకపోయాను, ఇప్పుడు కూడా 2 రోజులు మాత్రమే, మళ్ళీ బిజీ అంటూ తినటం అయిపోవటంతో లేచి చెయ్యి కడుక్కోవటానికి వెళ్ళాడు జై. బిజీ అంట బిజీ, అయ్యో సారీ మధు అని చెప్పేది కూడా లేదు, అది అడిగినా కూడా మళ్ళీ దానికి ఒక క్లాసు అని అనుకుంటూ జై తిన్న ప్లేటు తన ప్లేటు సింకులో వేసి జైకు నాప్కిన్ ఇచ్చింది మధు. దానితో తుడుచుకొని బయట వాక్ చేయడానికి వీలుగా ఉన్నదా అని అడిగాడు జై. ఇంటికి పక్కగా ఉన్నది, రండి చూపిస్తాను అని తీసుకుని వెళ్ళింది మధు. హాల్ నుండి గుమ్మం బయటకు వచ్చి పక్కనే నడవటానికి కూర్చోవటానికి వీలుగా ఉండే ప్లేస్, కాంపౌండ్ వాళ్ళకి మొదల నుండి చివరి వరకు ఉన్న చిన్న చిన్న పూల మొక్కలు, కూరగాయల మొక్కలు. నైస్ ప్లేస్ అంటూ, సరే నేను ఇక్కడే కొద్దిసేపు వాకింగ్ చేస్తాను అన్నాడు జై. సరే అని మధు ఇంట్లోనికి వెళ్ళింది. మధు లోనికి వెళ్ళిన తర్వాత అన్నం గిన్నెలు కూర గిన్నెలు అన్నీ వాళ్ళ అమ్మ కింద పెడుతూ ఉంటే తను కూడా హెల్ప్ చేసింది. మధు వాళ్లకు అందరూ కలిసి కింద కూర్చొని తినటం అలవాటు. వాళ్ళ నాన్న కూడా రావటంతో అన్నం తినడానికి కూర్చున్నారు. శారదా శ్రీనివాస్ గారు తింటూ ఉన్నారు. ఈలోపు మధు వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి వచ్చింది. వాళ్ళు తినటం అయిపోవటంతో అన్ని కిచెన్లోనికి తీసుకుని వెళ్ళింది. అమ్మ,
రేపు వంట చేసేటప్పుడు కొంచెం కారం తక్కువ వేసి పక్కన పెట్టు, తర్వాత మనకు చేసుకుందాము అని చెప్పింది మధు. అదేమిటి అంటే అల్లుడు గారు కారం తినరా అన్నారు శారదా గారు. అవును, అందుకే కదా చెప్పేది అన్నది మధు. ఇది ఇప్పుడే చెప్పేది, రాగానే చెప్పవచ్చు కదా, పాపం ఎలా తిన్నాడో ఏమో అన్నారు శారదా గారు. అప్పుడు గుర్తులేదమ్మా, అందుకనే నెయ్యి వేశాను, కొద్దిగా తిన్నారు అని చెప్పింది మధు. సరే, రేపు అలానే చేస్తాలే అని మాటల్లో పడ్డారు. మధు వెళ్ళాక జై వాకింగ్ చేస్తూ మొబైల్ తీసి చూసుకున్నాడు. ఒక నెంబర్ నుండి 15 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక తప్పదు అని అనుకుంటూ ఆ నెంబర్కు కాల్ చేశాడు. 2 రింగులకే అటు పక్క నుండి కాల్ లిఫ్ట్ చేశారు. గుడ్ ఈవినింగ్ మేడం, అన్నిసార్లు కాల్ చేశారు, ఏవైనా అర్జెంట్ వర్క్ ఉన్నదా అని అడిగాడు జై. అర్జెంట్ వర్క్ ఉంటేనే నేను నీకు కాల్ చేయాలా అన్నది ఆమె. అంతే కదా మేడం, ఒక కంపెనీ చైర్పర్సన్ ఆ కంపెనీ సీఈఓకు ఆఫీసు విషయాలు తెలుసుకోవడం కోసం చేస్తారు అన్నాడు జై. నేను చైర్పర్సన్ని మాత్రమేనా, నీకు ఏమీ కానా, మా నాన్న ముందే మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాం కదా అన్నది ఆమె. అది సార్ మీకు బిజినెస్ గైడెన్స్ ఇవ్వమని అడుగుతూ కొంచెం ఫ్రెండ్లీగా ఉండమని చెప్పారు అంతే అన్నాడు జై. మనం దగ్గరగా 6 months నుండి పరిచయం, ఇంకా ఫ్రెండ్ కాకుండా సార్ మేడం అని పిలవటం ఏమిటి, కాల్ మీ ప్రీతి అన్నది ఆమె. జై అసహనంగా ఫీల్ అవుతూ ఓకే ప్రీతి, చెప్పండి, ఇప్పుడు కాల్ చేశారు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అన్నాడు. అదేమీ కాదు, నిన్న మొన్న ఆఫీస్కు రాలేదు, ఆఫీసులో కూడా డాడీకి రీజన్ ఏమీ చెప్పలేదు అని అన్నారు, అందుకని ఒకసారి అడుగుదామని అన్నది ప్రీతి. నా పర్సనల్ వర్క్ మీద లీవ్ తీసుకున్నాను, ఇంకో 2 daysలో లీవ్ అయిపోతుంది, తర్వాత ఆఫీస్కు వస్తాను అన్నాడు జై. ఓహ్, ఏమిటి ఆ పర్సనల్ వర్క్, నాకు చెప్పకూడదా అన్నది ప్రీతి. అలా ఏమీ లేదు, నా పర్సనల్ విషయాలు డిస్కస్ చేయటం ఇష్టం లేదు అన్నాడు జై. కామన్ క్రిష్, ఎప్పుడే చెప్పా కదా మనం ఫ్రెండ్స్ అని, చెప్పు అన్నది ప్రీతి. నా పెళ్లి కోసం లీవ్ తీసుకున్నాను ప్రీతి, చాలా అన్నాడు జై. పెళ్లి అనేసరికి షాక్ అయ్యింది ప్రీతి. హే, నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని అనుమానంగా అడిగింది ప్రీతి. నేను జోక్ ఎందుకు చేస్తాను, నా పెళ్లి అయి కూడా 2 రోజులయ్యింది, ఎల్లుండి రిసెప్షన్ ఉన్నది, దానికి అందరినీ పిలుస్తాను, నువ్వు కూడా తప్పకుండా రా అన్నాడు జై. ప్రీతి ఏమీ మాట్లాడలేదు, అలాగే షాక్లో ఉన్నది. 2 సార్లు పిలిచి ఇక కాల్ కట్ చేసి లోనికి వెళ్ళాడు జై. ప్రీతి జై సీఈఓగా వర్క్ చేసే కంపెనీ ఓనర్ వీరేంద్రనాథ్ గారి కూతురు. ఆయనకు ఉన్నది ఒకే ఒక అమ్మాయి, అందుకే ఆమెనే చైర్పర్సన్ చెయ్యాలి అని అనుకుంటున్నాడు. జై తమ కంపెనీలో చేస్తున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాడు. తన డెడికేషన్, టాలెంట్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకనే ఆయన జైని సీఈఓగా చేశారు. ఆయన కూతురు ఈ మధ్య మాస్టర్స్ కంప్లీట్ చేసి వచ్చింది. డైరెక్ట్గా ప్రీతి చేతికి కంపెనీ బాధ్యతలు ఇవ్వకుండా జై దగ్గర కొన్ని రోజులు వర్క్ నేర్చుకోమని చెప్పారు. ఆయన మాట కాదు అనలేక జై సరే అన్నాడు. కానీ ప్రీతి సరే అనలేదు. మన కిందే వర్క్ చేసే వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవటం ఏమిటి అని చిందులు తొక్కింది. వాళ్ళ నాన్న బ్రతిమిలాడి ఒకరోజు చూడు, నచ్చకపోతే వద్దు అని చెప్పడంతో అయిష్టంగా వెళ్ళింది ఆఫీస్కు. జైని చూసిన మొదటి చూపులోనే తన అందానికి ప్లాట్ అయ్యింది. ప్రీతి ఒక్క కూతురే కావటంతో ఆడిందే ఆట, పాడిందే పాట అయ్యేది. అందుకని పెంకితనం, పొగరు, ఎవరిని లెక్క చేయని వైఖరి, అనుకున్నది ఎలా అయినా కావాలి అని అనే పంతం అన్నీ ఉన్నాయి. జైతో పరిచయం అయ్యాక అది ప్రేమగా రూపాంతరం చెందింది. తన మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేది. అవసరం లేకపోయినా జై క్యాబిన్లోనికి రావటం, గంటలు కూర్చొని మాటలు చెప్పటం చేసేది. ఇవన్నీ గమనించిన జై తనను దూరం పెట్టేవాడు. అయినా సరే వదిలేది కాదు. ఇప్పుడు జైకి పెళ్లి అయ్యింది అని తెలిసేసరికి తనకి పిచ్చి పట్టినట్లు అయ్యింది. కాల్ కట్ అయ్యాక జై చెప్పింది మళ్ళీ తలుచుకుంటూ, నిన్ను అంత తేలిగ్గా వదలను జై, ఎలా అయినా నా దారికి నిన్ను తెచ్చుకుంటాను అని కసిగా అనుకుని ఆలోచిస్తూ కూర్చున్నది. జై లోపలికి వెళ్ళేసరికి ముగ్గురు మాటల్లో ఉన్నారు. జైని చూసి ముగ్గురు లేచారు. శ్రీనివాస్ గారు జైని పలకరించారు. బాగున్నారా అల్లుడు గారు, ఇంట్లో అందరూ బాగున్నారా అని. బాగున్నారు అంకుల్, మీరు ఎలా ఉన్నారు అన్నాడు జై. నేను బాగున్నాను, క్షమించండి, మీరు వచ్చే సమయానికి నేను ఇంట్లో లేను అన్నారు శ్రీనివాస్ గారు. పర్వాలేదు అంకుల్, దానిలో ఏమున్నది, మీ పనులు మీకు ఉంటాయి కదా అన్నాడు జై. రండి కూర్చోండి అని చెప్పి అక్కడే సోఫాలో కూర్చున్నారు.
జై శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే శారదా గారు మధు కిచెన్లోనికి వెళ్లారు. శారదా గారు కిచెన్లో అక్కడే బాక్సులో ఉన్న సన్నజాజి పూలు తీసి మధు తలలో వాడిపోయిన పూలు తీసి ఇవి పెట్టారు. సన్నజాజి, అబ్బా ఎంత సువాసన వస్తున్నాయో, ఎక్కడి నుండి తెప్పించావు అమ్మా అని అడిగింది మధు. నువ్వు వస్తున్నావు అని తెలిసి రంగయ్య పెళ్ళాం ప్రెసిడెంట్ గారి ఇంట్లో అడిగి తీసుకుని వచ్చింది అని చెప్పారు శారదా గారు. నా కోసం అదే పనిగా వెళ్ళిందా అయితే? పొద్దున్నే థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా, ఇందాక ఆయన పెరుగు అడిగారు తాగటానికి, ఒక గ్లాసులో వేసి ఇవ్వు అని అడిగింది మధు. సరే అని గ్లాసులో పెరుగు వేసి, అలాగే దానిలో కొద్దిగా జీలకర్ర పొడి వేసి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చేతిలో పెట్టారు శారదా గారు. మధు హాల్లో ఉన్న జై దగ్గరకు వెళ్ళి ఇవ్వగా అవి తాగి లేచి నిలబడ్డాడు రూమ్లోనికి వెళ్ళటానికి. అది అర్థమై, సరే అల్లుడు గారు, పొద్దున్నే మాట్లాడుకుందాము అని ఆయన వాళ్ళ రూమ్కు వెళ్ళారు. జై నేరుగా రూమ్కు వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. వెనకే మధు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళింది. ఈరోజు వాళ్లకు రెండవ రాత్రి. ఈరోజు ఎలా ఉంటుందో అని కొద్దిగా బెదురుగానే బెడ్ మీద కూర్చున్నది. మధు రావటం చూసి మొబైల్ పక్కన పెట్టేసి తన దగ్గరకు జరిగాడు జై. మధుకి గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం స్టార్ట్ అయ్యింది. జై మధు మీదగా కొద్దిగా ఒరిగాడు. మధు కళ్ళు మూసుకొని అలా వెనక్కు బెండ్ అయ్యింది, ఏం చేస్తాడో అని. కొన్ని సెకండ్లు అయినా కూడా ఏమీ తేడా లేకపోయేసరికి కళ్ళు తెరిచి చూసింది. జై మధు పక్కన ఉన్న ఇంకొక పిల్లోని తీసుకొని తన తలగడ దగ్గర పెట్టుకుంటూ కనిపించాడు. ఉహ్, దీనికోసమా ఇలా వచ్చింది, ఇంకా నేను ఏదో అనుకున్నా అని అనుకుని సిగ్గుపడుతూ మళ్ళీ అంతలోనే తన కోసం కాదు అని అర్థమయ్యి కోపం వచ్చింది. అంతలోనే అంటే నేను తను ఏదో చేయాలి అని అనుకుంటున్నానా అని ఆలోచిస్తూ ఉన్నది. జై పిల్లో పక్కన పెట్టి మధు సైడ్ చూశాడు. అంతలా ఏం ఆలోచిస్తుంది అని అనుకున్నాడు. అలాగే 2 నిమిషాలు చూస్తూ ఉన్నాడు. చూడగా చూడగా ఏదో ఆకర్షణ తనని మధు వైపునకు లాగింది. తనకి తెలియకుండా తన చేతిని ముందుకు పోనించి మధు చేతిని పట్టుకున్నాడు. ఆలోచనలో ఉన్న మధు తుల్లిపడి తనను పట్టుకున్న చెయ్యిని చూసి జైని చూసింది. తనని చూస్తూ ఉండటంతో చిరుసిగ్గు వచ్చి చేరింది బుగ్గల్లో. అది చూసిన జైకి అది ఏమిటో అర్థం కాలేదు. అనాలోచితంగా, ఎందుకు నీ చీక్స్ లైట్ రెడ్ కలర్లో ఉన్నాయి, మేకప్ వేసుకున్నావా అని అడిగాడు. జై అడిగిన దానికి ఇంకా సిగ్గు వచ్చింది మధుకి. తనను ఆట పట్టించడానికి అలా అంటున్నాడు అని అనుకుని, ఈ రాత్రి టైంలో ఎవరైనా మేకప్ వేసుకుంటారా అన్నది. మరి అలా ఎందుకున్నాయి, రూమ్లోనికి వచ్చేటప్పుడు వేసుకున్నావేమో అని అనుకున్నాను అన్నాడు జై. నాకు అసలు మేకప్ ఇష్టం ఉండదు అని చెప్పింది మధు. గుడ్, నాకు కూడా ఇష్టం ఉండదు, ఐ లైక్ న్యాచురల్ బ్యూటీస్ అన్నాడు జై. డైరెక్ట్గా అలా చెప్తూ ఉంటే ఇంకా ఇంకా సిగ్గుగా అనిపిస్తోంది మధుకి. అదే టైంలో మనసులో చెప్పలేని సంతోషంగా ఉన్నది. మధు ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నాడు జై. నిజానికి తను ఏ అమ్మాయితో సరిగ్గా మాట్లాడకపోవటంతో వాళ్ళ హావభావాలు తెలియదు. ప్రీతితో వర్క్ పరంగా మాటలు తను మాట్లాడితే అంతే. మొదటిసారి జై మెదడు కాకుండా మనసు స్పందిస్తోంది, ఏవో సంకేతాలు ఇస్తుంది. వెంటనే తల విదిలించి తన చేయి వదిలి దూరం జరిగాడు. మధు తల ఎత్తి చూసింది. ఏమైనది అన్నట్లు. ఏమీ లేదు, అలసిపోయి ఉంటావు, అందులో ఇందాక కింద పడిపోయావు, కాబట్టి రెస్ట్ తీసుకో అంటూ అటు తిరిగి పడుకున్నాడు జై. మధు షాక్ అయిపోయింది. అదేమిటి అలా పడుకున్నాడు, ఇప్పుడు నా కేర్ గురించి ఆలోచించి రెస్ట్ ఇచ్చాడు అని అనుకోనా, లేక ఏ ఫీలింగు లేకుండా అలా పడుకున్నాడు అని బాధపడాలా అని అనుకుంటూ ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం ఎందుకో, అసలే తను అన్నట్లు కింద పడి కొద్దిగా బాడీ పెయిన్గా ఉన్నది, రెస్ట్ తీసుకోవటమే మంచిది అని నిద్రకు ఉపక్రమించింది. తొందరగా పడుకోవటం వల్ల జైకు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే మెలకువ వచ్చింది. మామూలుగానే జైకి పొద్దున్నే లేచే అలవాటు ఉన్నది. పొద్దున్నే మైండ్ రిలాక్స్ కోసం యోగా చేస్తాడు. యోగా కుదరని రోజు తక్కువ టైంకి జిమ్ చేసి వస్తాడు. ఈరోజు ఇక్కడ ఎలా చేయాలో అర్థం కాలేదు. కొత్త ప్లేస్ కాబట్టి కొద్దిగా మొహమాటంగా ఉన్నది. పక్కకు తల తిప్పి చూశాడు. మధు ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. పెళ్ళి అంటే కేవలం ఒక బాధ్యత మాత్రమే అని ఫీల్ అయిన జైకి మధుతో ఉన్న 2 రోజులకే ఏదో కనెక్షన్ ఏర్పడిన ఫీలింగ్ వస్తోంది. ప్రతిసారి అది ఒప్పుకోవటానికి మెదడు ఒప్పుకోవటం లేదు. మైండ్ కేవలం మనీ, బాధ్యత, అవసరాల కోసం ఒకరికి ఒకరు అని మాత్రమే అనుకుంటుంది.
ఎప్పుడు మైండ్ మీద మనసును గెలవనివ్వలేదు. ఈసారి కూడా మైండ్ మనసు మీద గెలిచింది. ఇలాంటివి ఉంటే ప్రాబ్లమ్స్ తప్ప ఏమీ లేదు అని లేచి వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. రూమ్ కొద్దిగా చిన్నది కాబట్టి తను యోగా చేసుకోవటానికి కష్టం అని అలా ఇంటి బయటకు వచ్చాడు. అప్పటికి శారదా గారు శ్రీనివాస్ గారు లేచి ఉన్నారు. శ్రీనివాస్ గారు శారదాకి ఇంట్లో పనుల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. జై రావటం చూసి ఇంత పొద్దున్నే లేచారేమిటి అల్లుడు గారు అని అడిగారు. నాకు పొద్దున్నే లేవటం అలవాటు, అందుకనే లేచాను అంకుల్ అని చెప్పాడు జై. మంచిది బాబు, ఏమైనా కావాలి అంటే మొహమాటం లేకుండా అడగండి అన్నారు శ్రీనివాస్ గారు. అది ఇక్కడ యోగా చేసుకోవటానికి ఒక మ్యాట్ కావాలి అని అడిగాడు జై. ఉండండి ఇస్తాను అని లోనికి వెళ్ళి హాల్లో ఒక బాక్స్ మీద ఉన్న మ్యాట్ తెచ్చి ఇచ్చారు. హో, యోగా మ్యాట్ ఉంది అంటే మీరు కూడా యోగా చేస్తారా అన్నాడు జై. లేదు బాబు, మధు కొనింది తను చేసుకోవటానికి అని చెప్పారు శ్రీనివాస్ గారు. మధులిత కూడా యోగా చేస్తుందా? గుడ్ గుడ్ అన్నాడు జై. దాని మొహం, అది చేయటమా? కాలేజ్ టైంలో చేస్తా అని కొని ఒక 2 రోజులు చేసి మూలన పడేసింది అని అక్కడే ఉన్న శారదా గారు అన్నారు. శ్రీనివాస్ గారు చురుగ్గా చూశారు. జై చిన్నగా నవ్వాడు. మీరు యోగా చేసుకోవాలి అంటే పైకే వెళ్ళండి, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, చుట్టూ మొక్కలు కూడా ఉన్నాయి అని చెప్పారు శ్రీనివాస్ గారు. ఓహ్ అలాగే అంకుల్ అని పైకి వెళ్ళాడు జై. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.